ఈరోజు మనము తెలుగు 7వ కృత్య పత్రము అంశము గుణిత పదాలు నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ బిట్ చూడండి, ఏంటి చదవడం వచ్చు కదా మీకు. చూడండి, ఆ బిట్లో ఏముంది, కింది అక్షరాలను కలిపితే ఏర్పడే పదాలను చదవండి, రాయండి. ఏంటి చదవమంటుండు, రాయమంటుండు. చూడండి, సి గి పి ఈ అనిచ్చి దానికి అటాచ్గా ఏమి ఇచ్చాడు, ఒక పదం ఇచ్చిండు, తా అని. దాన్ని కలిపితే ఏమొస్తుంది, కలిపితే ఏర్పడే పదాలు ఏంటి, సీత, గీత, పీత, ఈత. ఈ 4 పదాలు ఇక్కడ రాయండి, అలాగే చదవండి. ఓకేనా పిల్లలు. నెక్స్ట్ ఆ బిట్టి చూడండి, కింది పదాలను చదివి జతపరచండి అండ్ చదవండి. ఏంటి ఏముంది, తీగ, చీమ, పీప, చీకటి, వీణ, టీక. మళ్ళీ ఇటు చూడండి పదాలు, పాకింది, పారింది, పండింది, నిండింది, వేసింది, మీటింది. చూడండి, ఫస్ట్ పదం ఏంటి, తీగ పారింది, చీమ పాకింది, పీప నిండింది, చీకటి వేసింది, వీణ మీటింది, టీక వేసింది. ఈ విధంగా పదాలను అర్థవంతంగా జతపరిచి చదవండి. సరేనా పిల్లలు. ఇప్పుడు 7వ కృత్యంలోని 2వ బిట్టు రాయడం. ఆ బిట్టు చూడండి, కింది గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి. ఇంతకుముందు మీరు ఇట్లానే చేశారు కదా పిల్లలు. ఏంటి, ఓ బాక్స్లో వివిధ రకాలైన పదాలు ఇచ్చి వాటి నుంచి పదాలు రాయమని చెప్పిండు, అక్షరాలు ఇచ్చి. అట్లనే ఈ విధంగా ఇక్కడ చూడండి, సీసా, ఏంటి పీక, మీనా, ఇట్లా ఈ విధంగా ఇక్కడ పదాలు రాయండి. ఓకేనా పిల్లలు. ఇప్పుడు ఆ బిట్టి చూడండి, చిత్రం చూసి ఖాళీలను పూరించండి. మనకు తెలుసు ఇక్కడ ఏముంది, ఫస్ట్ చిత్రంలో ఏముంది, పీట. ఇక్కడ ఏంది, టా అనే పదం ఇచ్చింది, ఇక్కడ ఏం రావాలి, పీ. అలాగే సీతాఫలం, సి. ఇవన్నీ గుడిదీర్ఘం యొక్క పదాలు. తర్వాత కిటికీ, కిరీటం, తర్వాత వీణ, తర్వాత కీర. ఇలా ఈ విధంగా ఇందులో ఖాళీలను పూరించండి. ఇప్పుడు 8వ కృత్యం చూడండి, ఏంటి, ఫస్ట్ బిట్ మళ్ళీ సేమ్ అలాగే చదవడం. ఆ బిట్ చూడండి, కింది చిత్రాలను చూసి సరైన పదంతో జతపరచండి. మీకు కనబడుతున్నాయి పిల్లలు. ఫస్ట్ది ఏంటిది, తుపాకీ, పులి, గులాబీ, కుండ, కుడుకలు. ఈ పదాలు ఏంది, ఇక్కడ చూసుకుంటూ ఇక్కడ సరైన పదంతో జత చేయాలి. ఇలా ఈ విధంగా ఇక్కడికి ఒక గీత గీయండి. ఏ పదానికి అది బొమ్మ చూస్తూ ఆ పదానికి గీత గీయండి. నెక్స్ట్ ఆ బిట్ చూడండి, కింది పదాలలో కొమ్ము వచ్చిన అక్షరాలను చుట్టండి. ఏంటి, సర్కిల్ చేయాలి. ఏంటి, కొమ్ము మీకు తెలుసుగా, తలకట్టు దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం. కొమ్ముతో వచ్చే పదాలు చూడండి, కారు, 5, తులం. ఇందులో దేనికైతే కొమ్ము ఉందో దానికి. అట్లనే పావురం, 7, పసుపు, చిలుక, ఎలుక, భుజం. ఇందులో దేనికైతే కొమ్ము వచ్చిందో ఆ పదాలన్నీ చుట్టి పెట్టండి. ఓకేనా పిల్లలు. కొమ్మున్న పదాలు రు, దు, ఇటువంటి పదాలు. నెక్స్ట్ అదే 8వ కృత్యంలోనే సెకండ్ బిట్టి చూడండి, రాయడం. ఇంతకుముందు చదవడం, ఇప్పుడు రాయడం. ఆ బిట్టి చూడండి, కింది పదాలలో ప్రతి పదానికి కొమ్ము చేర్చి రాయండి. ఇప్పుడు మీకు కొమ్ము పదాలు తెలిసినాయి కదా ఇంతకుముందు బిట్లో. ఇప్పుడు ఇక్కడున్న పదాలలో కొమ్ము చేర్చి రాయండి. ఫస్ట్ వన్ చూడండి, నరగా. నరగా అంటే తప్పు అయిపోతుంది. కరెక్ట్ వర్డ్ ఏంది, నాకి కొమ్మిస్తే నురగా అవుతుంది. అట్లనే సెకండ్ దరస, తర్వాత పరగా, తర్వాత దలప, తర్వాత నదర. ఏంటి, ఫస్ట్ వన్ నురుగు, దురుసు, పరుగు, దులప. ఇట్లా ఈ విధంగా కొమ్ము చేర్చి రాయండి. నెక్స్ట్ ఆ బిట్టి చూడండి, కింది చిత్రానికి పదాన్ని చేర్చి వాక్యం రాయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏముంది, అతివలకు ఏమందం, అతివలకు గాజులు అందం. రెండవది ఏంటిది, ఇటుక గోడ మందం, కారులో షికారు వెళతాం, ఏనుగుకు ఎంతో బలం, ఆవు పాలు మధురం. ఇట్లా ఈ విధంగా ఏంటి, ఈ చిత్రంలో ఏమున్నాయి దాన్ని తెలుసుకొని అక్కడ రాసి పెట్టండి. ఈ విధంగా అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓకేనా పిల్లలు. ఇప్పుడు 9వ కృత్య పత్రం చూడండి. ఫస్ట్ బిట్ ఏంటి, చదవడం. ఆ బిట్ చూడండి, కింది పదాలను చదివి సరైన పదానికి ఏంటి రౌండ్గా చుట్టండి, గుండ్రంగా. ఫస్ట్ వన్ ఏంటిది, గూడు, గుడు, పులు, పూలు, శూలం, కూర, పూజారి.
అంటే ఇదేంటి ఇట్లా పదం గూడు అనేది కరెక్ట్, ఎందుకంటే గుడి దీర్ఘం కొమ్ము దీర్ఘం ఉంది, అందుకనే ఏంటి గూడు, పూలు, శూలం, కూర, పూజారి అనేటి కరెక్ట్ పదాలు. వీటిని కరెక్ట్ పదాలను చుట్టండి. నెక్స్ట్ ఆ బిట్టి చూడండి. కింది పదాలను ఖాళీలలో సరైన చోట రాయండి. డాష్. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ పదాలు ఇచ్చిన చూడండి. పూల, ఆవు, రూపాయి, సూది, యూరియా. ఫస్ట్ వన్ ఏంటిది? యూరియా సంచి. రెండవది రూపాయి బిళ్ళ. మూడవది ఆవు దూడ. నాలుగవది పూల మాల. ఐదవది సూది దారం. ఓకేనా పిల్లలు? ఇట్లా ఈ విధంగా సరైన పదాలని ఇక్కడ గుర్తించి రాయండి. ఓకేనా? ఇప్పుడు రెండవ బిట్ చూడండి, రాయడం. ఆ బిట్ ఏంటిది? కింది పదాలలో మొదటి అక్షరాన్ని కొమ్దీర్ఘం చేర్చి రాయడం. ఏంటిది? ఫస్ట్ వన్ చూడండి, తనిగా, దరం, తరువు, కుదురు, సచిక. ఏంటిది ఫస్ట్ వన్? తూనిగా. దూరం, తూర్పు, కూతురు, సూచిక. ఇట్లా ఈ విధంగా కొమ్దీర్ఘం పదాలు చేర్చి ఈ బిట్ రాయండి. నెక్స్ట్ ఆ చూడండి, మళ్ళీ కింది గలలో అక్షరాలతో పదాలు రాయండి. ఆల్రెడీ మనకి ఇట్లా బాక్స్ ఇచ్చి పదాలు ఇస్తే మనం రాయడం మనకు తెలుసు, అందుకే ఇందులో ఏమేమి పదాలు వస్తాయో ఇక్కడ జాగ్రత్తగా చూసి రాయండి. ఓకే పిల్లలు? నెక్స్ట్ పదవ కృత్యం చూడండి పిల్లలు. పదవ కృత్యం పెడతాం. ఫస్ట్ బిట్ చూడండి, చదవడం. ఆ బిట్టు కింది పదాలను చిత్రాలతో జతపరచండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో ఏముంది? నెమలి, చెవి, బెండకాయ, రెండు, టెంకాయ. ఇటు దిక్కు కూడా ఏంటి పిక్చర్స్ ఇచ్చిండు, బొమ్మలు ఇచ్చిండు. బెండకాయ బొమ్మ ఇచ్చిండు, నెమలి ఇచ్చిండు, రెండు అనే నెంబర్ ఇచ్చిండు, ఏంటి టెంకాయ బొమ్మ ఇచ్చిండు. టెంకాయ అంటే కొబ్బరికాయ, తర్వాత చెవి. ఈ పదాల ఇట్లా ఈ విధంగా వీటికి జతపరచండి. నెక్స్ట్ ఆ బిట్ చూడండి, కింది పదాలలో ఏత్వం ఉన్న పదాలను చుట్టండి. ఏత్వం: నేల, నెల, తేనె, చెంప, మెరుపు, చెలక, పూజ, తెలుగు, పిలుపు, బలము, కెంపు, సెలవు, చెదలు, తెలంగాణ, శీతలం, బెకబెక. ఇందులో ఏత్వం ఉన్న పదాలు చూడండి, నెల, తేనె, చెంప. ఇట్లా ఈ విధంగా ఉన్న పదాలను ఏంటి ఏత్వాన దీర్ఘం కాదు, ఏత్వం ఉన్న పదాలను చుట్టండి. ఓకేనా పిల్లలు? రెండవ బిట్ చూడండి, రాయడం. కింది పదాలలో పా వచ్చిన చోట ఏంటి ఏత్వం చేసి రాయండి అట. ఏంటిది పా వచ్చిన చోట? పరుగు, పదవి, పరడు, పసర, పను తుఫాను అనేది ఏంటిది? ఇది ఏంటిది? ఏత్వం చేర్చి రాయండి. అప్పుడు ఏమవుతుంది? పెరుగు, పెదవి, పెరడు, పెసర, పెను తుఫాన్. ఇట్లా ఈ విధంగా ఏత్వం చేర్చి ఇక్కడ పదాలు రాయండి. నెక్స్ట్ ఆ బిట్ చూడండి, కింద గుణితాక్షరాలను చదివి పదాలలో ఖాళీలలో సరైన అక్షరాన్ని చేర్చి రాయండి. ఇక్కడ చూడండి, సరైన అక్షరాలు ఏంటిది? ఒక్కసారి ఏంటి? చెరువు, అరటి గెల, పెరడు, మెతుకు, అరిసె. ఇలా ఈ విధంగా ఇక్కడ పదాలను చుట్టండి, ఇక్కడ రైట్ చేయండి. 11వ కృత్యపత్రం చూడండి పిల్లలు. ఫస్ట్ బిట్ చదవడం. ఏంటిది? ఆ బిట్ కింది పదాలలో సరైన పదాన్ని గుర్తించి చుట్టండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ పదం ఏముంది? కేక, కెక, చేప, చేప, దేవుడు, దేవుడు, జేజేలు, జేజేలు, రేవతి, రేవతి. ఇట్లా ఏంటిది? కరెక్ట్ పదం ఏత్వన దీర్ఘంతో వచ్చే పదాలు కాబట్టి సరైన పదాన్ని చూసి చుట్టండి. మళ్ళీ ఆ బిట్ చూడండి, కింది చిత్రాలతో పదాలను జతపరచండి. ఫస్ట్ చూడండి, ఏంటిది? ఇది జేబు, తర్వాత తేలు, తర్వాత ఏంటిది? వేలు, మేక, చెయ్యి. ఇట్లా ఈ పదాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ చూసి కరెక్ట్ పదాలను ఏంటి ఆ పిక్చర్ ద్వారా పదాన్ని జతపరచండి. ఓకేనా పిల్లలు? ఇప్పుడు 11వ కృత్యపత్రంలోని సెకండ్ బిట్ చూడండి, రాయడం. ఆ బిట్ ఏమిటి? కింది గళ్ళలోని అక్షరాలను చదవండి, వాటితో ఏర్పడే పదాలు రాయండి. ఇటువంటి బిట్స్ మనం చాలా చేసాం, దీన్ని కూడా చూడండి. తేలు, జేజేలు, మేక, పేక, ఈ విధంగా జేబు. ఇట్లా ఇటువంటి పదాలు వస్తాయి అన్నట్టు. ఇక్కడ పదాలని చదివి ఇందులో వచ్చే పదాలని ఇక్కడ రాయండి, అక్షరాలతో ఏర్పడే పదాలను ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఆ బిట్ కింది పదాలలో మొదటి అక్షరానికి ఏత్వన దీర్ఘం చేర్చి రాయండి. చూడండి, మనమామ అంటే మేనమామ, తనటీగ, తేనెటీగ, క్షమం, క్షేమం, దేవాలయం, దేవాలయం, సతువ,
సేతువు. ఇట్లా ఈ విధంగా పదాలు వస్తాయి. ఏంటి ఏత్వన దీర్ఘం చేర్చి రాయండి మొదటి అక్షరానికి, అప్పుడే అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓకేనా పిల్లలు, అర్థమైంది కదా. ఇప్పుడు 12వ కృత్యపత్రం చూడండి. ఫస్ట్ బిట్ చదవడం. ఫస్ట్ చూడండి ఆ బిట్. కింది పదాలలో ఐత్వం ఉన్న పదాలను ఏంటి చుట్టండి. ఏంటి వైశాఖం 20, టేకు లేపనం, కరాటగిరి తూర్పు, తైలం 40, బైరాగి నైరుతి, క్షేమం జైలు. ఇందులో ఏమేంటి ఐత్వం అనే పదాలు? వైశాఖం 20, తైలం, జైలు 40, బైరాగి, ఇటువంటి పదాలు అన్నమాట. ఇవే చుట్టాలి. ఫస్ట్ తర్వాత ఆ బిట్ చూడండి. కింది చిత్రాలను సరైన పదాలతో జతపరచండి. చూడండి, రైలు ఎక్కడుంది, దానికి ఏంటి లైన్ గీయండి. సైకిల్ ఎక్కడుంది, అక్కడ. తర్వాత 20 ఎక్కడుంది, తర్వాత టైరు, తర్వాత వైరు. ఇట్లా ఈ విధంగా వీటిని జతపరచాలి. మీ జతపరచడం తెలుసు కదా పిల్లలు, ఇలా ఈ విధంగా జతపరచండి. ఓకేనా పిల్లలు. సెకండ్ బిట్ రాయడం. ఆ బిట్ చూడండి. కింద ఇచ్చిన పదాలను సరైన ఖాళీలో రాయండి. ఇక్కడ పదాలు చూడండి. రైలు, తైలము, వైరు, పైసల్ 80. ఇక్కడ చూడండి, రైలు బండి, ఏంటి కరెంటు వైరు, తైలం సీసా. ఇట్లా ఈ విధంగా ఏంటిది మనం ఇక్కడ ఉన్న కరెక్ట్ పదాలను రాయండి. తర్వాత ఆ బిట్ చూడండి. కింది పట్టిక నుండి పదాలు వెలికి తీయండి. మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఇంతకుముందు చేసారు. ఏంది ఈ పదాలన్నిటిలో నుంచి చూడండి. ఇక్కడ ఏంటిది రైతు, జైను, ఇట్లా ఐత్వం ఉన్న ఏత్వం ఉండొచ్చు, ఐత్వం ఉండొచ్చు ఉన్న పదాలను ఇక్కడ ఏంటి ఇక్కడ చుట్టాలి. అట్లా ఈ విధంగా ఈ బిట్ మొత్తం, ఈ వర్క్షీట్స్ మొత్తం కంప్లీట్ చేయండి పిల్లలు. ఏమైనా డౌట్ ఉంటే కనుక ఫోన్ చేయండి. ఓకే పిల్లలు.